ఇది బల్కింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ అవుద్ది అన్నమాట. ఒక మీల్ యో వాట్సాప్ గైస్, దిస్ ఈస్ త్రిశాంక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీకు తమ్ముళ్ళని చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మన హోమ్ మేడ్ మాస్ గెయిన్ రెసిపీ అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు 1000+ క్యాలరీస్ అయితే ఉంటాయి. సో దీనికి ఏమేమి వస్తువులు కావాలో మీకు చూపిస్తాను. అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఇవే అన్నమాట, ముఖ్యమైనవి. ఒక జారు, అదే జ్యూస్ జారు, ఇంకా ఒక మంచి మిక్సీ ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తే మనం మిక్సీలు అయితే చెడిపోతాయి అన్నమాట. సో ఇది కూడా చెడిపోయేది నేను చేసిన ప్రయోగం వల్ల. జస్ట్ మిస్ తప్పించుకుంది. ఈ రెండు ముఖ్యమైన అన్నమాట. మీరు ఖచ్చితంగా ఇది మంచి మిక్స్ ఏదైనా చేయండి ఇలాంటివి. దీనికి అవసరమైన వస్తువులు కావాలి కదా. ఫస్ట్లో వచ్చేసి మనకి వెయిట్ ఏ సెకండ్. దీంట్లో యూజ్ చేసే వస్తువులు వచ్చేసి ఓట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఓట్స్ అయితే మనకు కావాలి. అలాగే దీన్ని ఏమంటారు, అదే బరువు చూసే మిషన్ అన్నమాట. ఇదైతే మనకు కావాలి, చిన్నది. దీన్ని టేర్ చేసి నేనైతే 150 గ్రామ్స్ అయితే తీసుకుంటాను అన్నమాట. మీరు అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి 50 గ్రామ్స్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన 150 గ్రామ్స్ వేసేసి అందరి బాడీ ఒకేలాగా ఉండదు అన్నమాట. అందరి బాడీ ఒకేలాగా అబ్జర్వ్ చేసుకోలేదు. సో మీరైతే బిగినర్ కాబట్టి కొంచెం కింద నుంచే స్టార్ట్ చేయాలి, బేసిక్ నుంచే స్టార్ట్ చేయాలి ప్రతిదీ. సో ఇప్పుడు 150 గ్రామ్స్ వేసాను కదా, మీరైతే 50 గ్రామ్స్ వేయండి. ఎందుకంటే దీంట్లో చూపిస్తాను, అదండి. ఇదండి 150 గ్రామ్స్ ఓట్స్. ఓకే, దీన్ని అయితే మనం మిక్సీ పడదాం. సో ఇలాగైతే మనం పొడి చేసుకోవాలి ఓట్స్ని. చూసారా, పొడి అయితే అయిపోయాయి. ఇందులో మనం 100 గ్రామ్స్ బనానా అయితే వేయాలి. సెకండ్ బనానాస్ అయితే సరిపోతాయి, 100 గ్రామ్స్ అయితే వస్తాయి. పీసెస్ వేయండి. బనానా మొత్తం ఒకేలాగా వేయబాకండి. పీసెస్గా అయితే వేయాలన్నమాట. థర్డ్ వన్ హనీ, 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కూడా నాకు తెలీదు. ఇప్పుడు వచ్చేసి పీనట్ బటర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి పీనట్ బటర్ అన్నమాట. దీంట్లో ఒక్క స్కూప్లో 100 గ్రామ్స్ ప్రోటీన్ అయితే, అదే 100 గ్రామ్స్ క్యాలరీస్ అయితే ఉంటాయి ఒక స్కూప్లో. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి దీంట్లో బాయిల్డ్ మిల్క్ అయినా వాటర్ అయినా పోసుకోవాలన్నమాట. వచ్చేసి బాయిల్డ్ మిల్క్ అయితే పోసుకోండి. అది మనం ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసి కొంచెంసేపు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టండి అన్నమాట. ఎందుకంటే పాలు అయితే చల్లారబడాల. తర్వాత అయితే మీరు దీంట్లో అయితే యాడ్ చేయండి మిల్క్ని. ఇంకా మనకి నీళ్ళు కావాలి. మిల్క్ అయితే కొన్ని పోసుకోండి, వాటర్ అయితే ఫిల్ చేసింది మొత్తం. సో జారు మూత. సో దీన్ని అయితే మనం మిక్సీ కొడదాం. సో మన హోమ్ మేడ్ మాస్ గెయినర్ రెసిపీ అయితే ఇది అన్నమాట. ఇదండి మాస్ గెయినర్ షేక్ అన్నమాట. అది వార్నింగ్లు అయితే మీకు చెప్పాలి. దీని అయితే మీరు ఒకే మీల్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో 1000+ క్యాలరీస్ అయితే ఉంటాయి. మన బాడీ అబ్జర్వ్ చేసేది ఒక మీల్లో 300 to 500 క్యాలరీస్ మాత్రమే. సో దీన్ని అయితే మీరు ఒక షేకర్లో అయితే వేసుకోండి. ఒక షేకర్లో అయితే వేసుకొని దాంట్లో కొలతలు ఉంటాయి కదా, అది తెలిసి ఇది
700 ml అయితే వస్తది. దాన్ని హాఫ్ ఆఫ్ చేసి మీరైతే తాగండి. ఫస్ట్ మీల్‌లో అయితే మీరు తాగండి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇది తాగుతాను. తర్వాత 2 అవర్స్ గ్యాప్ తర్వాత అయితే తాగుతానన్నమాట దీన్ని. సో, అప్పుడైతే మన బాడీ అయితే అబ్జర్వ్ చేసుకుంటది దీన్ని. సో, ఫస్ట్‌లో కాబట్టి మీరు ఎక్కువైతే చేసుకొని తాగబాకండి. ఎందుకంటే నేను తాగిందంతా దీంట్లో అయితే ఎళ్ళిపోద్ది. 50 గ్రామ్స్ ఓట్స్ అయితే స్టార్ట్ చేయండి మీరు. నేనైతే 150 తాగుతున్నాను. ఇప్పుడు నేను కూడా 50 నుంచే వచ్చాను. వీక్ కొంచెం కొంచెం పెంచుకుంటా ఇప్పుడైతే వచ్చానన్నమాట. మీల్‌లో అయితే మాత్రం తీసుకోబాకండి. ఎందుకంటే ఇది మీ బాడీ అయితే అబ్జర్వ్ చేసుకోలేదు. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. సో, ఇప్పుడు మనం జిమ్‌కైతే ఎళ్ళాలి. ఇదొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఎవరికో ఒకటి ఈ మార్నింగ్ రొటీన్ అయితే ఉంటది గదా! సో, ఇదొచ్చేసి మన మార్నింగ్ రొటీన్. ఓట్ షేక్ చేసుకోవడమే. మాల్‌కెనర్ షేక్. సో, ఇంకా ప్రీ వర్కౌట్ అయితే తీసేసుకున్నాము. సో, ఇప్పుడైతే మనం జిమ్‌కైతే ఎళ్తాను నేను. ఇది బల్కింగ్ చేసేవాళ్ళకైతే బాగా యూజ్ అవుద్దన్నమాట. ఒక మీల్‌లోనే మనకి 1000+ క్యాలరీస్ అయితే వస్తాయి. సో, ఇక్కడైతే మీకు చూపిస్తాను మైక్రోస్. చూస్తారు కదా! ఇంతైతే వస్తాయన్నమాట క్యాలరీస్. సో, అందుకే నేను చెప్పేది. దీని నుంచి అయితే మనకి 1000+ క్యాలరీస్ అయితే వస్తాయి. సో, మనకి లంచ్ ఉంది. ఇంకా డిన్నర్ ఉంది. దాంట్లో నుంచి అయితే వచ్చేస్తాయన్నమాట మనకి 2000 క్యాలరీస్ అయితే. దానికి ఇంకొంచెం ఎక్స్‌ట్రా గాని మనం తింటే మనకి 2500 క్యాలరీస్ అయితే సెట్ బల్కింగ్‌కి. అదన్నమాట. సో, ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అది కూడా తక్కువ క్వాంటిటీ యేసుకొని చేయండన్నమాట. ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. జై హింద్.